హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శార్విక థాట్స్. ఈరోజు మనం ఏపీలో ఉన్న ఆర్టీఈ 25% ఫ్రీ సీట్స్ ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్స్ కోసం గవర్నమెంట్ ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ 25 అనే ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. ఇది ఎవరి కోసం? బిలో పావర్టీలో ఉన్న పిల్లలకి ఫస్ట్ స్టాండర్డ్లో ఫ్రీ సీట్స్ అడ్మిషన్స్ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం కోసం అని చెప్పేసి ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసింది. దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఫస్ట్ చూసుకున్నాం. దాని యొక్క ఏజ్ ఏంటంటే 6 to 8 years, అంటే 6 నుంచి 8 years లోపు ఉన్న పిల్లలకి, అంటే April 1st, 2025 అంటే March 31st, ఆల్మోస్ట్ March 31st, 2025 లోపు ఉన్న పిల్లలకి, అంటే 5 years కంప్లీట్ అయిపోవాలి. March 31st కల్లా 5 years అనేది కంప్లీట్ అయిపోవాలి. 6 years ఎంటర్ అయిపోవాలి. 5 years అనేది కంప్లీట్ అయిపోయిన ఉన్న పిల్లలకు మాత్రమే ఈ అడ్మిషన్స్కి అనేది ఎలిజిబిలిటీ అవుతారు. ఇది సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఐబీ స్కూల్స్, అంటే ఈ సిలబస్ ఉన్న స్కూల్స్కి April 2nd, 2019 అంటే March 31st, 2020 కల్లా 5 years అనేది కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు అదే స్టేట్ సిలబస్ ఉన్న పిల్లలకైతే June 2019 నుంచి March 31st, 2020 లోపు 5 years అనేది కంప్లీట్ అయిపోవాలి. ఇలా కంప్లీట్ అయితేనే వాళ్ళకి ఈ నోటిఫికేషన్కి ఫస్ట్ స్టాండర్డ్లో అడ్మిషన్స్ కోసం మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది మాట. ఓకేనా? May 31st, 2020 కల్లా కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు మనం ఆర్టీఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు మనం క్లియర్గా చూసుకుందాం. ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్ అనేది మనం టైప్ చేయాలి. csc.ap.gov. అని ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేసిన తర్వాత పైన మనకు కొన్ని పేర్లు వస్తాయి. అది లాస్ట్లో ఉంటుంది. ఆర్టీఈ 12/1C-20 2025-26 అనేది ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మనకి ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాని లాస్ట్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది క్లిక్ హియర్ టు అప్లై అని. దాని మీద మనం క్లిక్ చేసామంటే ఈ సైడ్న మనకి రిజిస్టర్, లాగిన్, చేంజ్ పాస్వర్డ్ ఇవన్నీ వస్తాయి. స్టార్టింగ్లోనే మన రిజిస్టర్ అనేది ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత చైల్డ్ లాగిన్ హ్యావింగ్ ఆధార్ నంబర్ అనే దాని మీద క్లిక్ చేయాలి. చైల్డ్ లాగిన్ హ్యావింగ్ ఆధార్ నంబర్ అంటే పిల్లల యొక్క ఆధార్ నంబర్, ఎవరినైతే జాయిన్ చేయాలనుకుంటున్నా వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ మనం ఎంటర్ చేయాలి. వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ అంటే ఇప్పుడు 6 years 5 years కంప్లీట్ అయ్యి 6 years ఎవరైతే ఎంటర్ అవుతారో, ఎవరినైతే మనం ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ చేయాలనుకుంటున్నా వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ అనేది మనం ఎంటర్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ పిల్లవాడి యొక్క, అంటే ఆ పాపో బాబో యొక్క వాళ్ళ ఫుల్ నేము, వాళ్ళ ఆధార్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడు మనం వాళ్ళ యొక్క ఏజ్ని మనం ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. మదర్ కానీ ఫాదర్ కానీ ఈమెయిల్ ఐడి ఉంటే ఆ ఈమెయిల్ ఐడిని మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఎక్కడైతే ఉన్నామో డిస్ట్రిక్ట్, మండలం ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. దాంట్లోని మన సెక్రటరియేట్, మనం వాలంటరీ సిస్టమ్ ఉన్న వాళ్ళు ఏ వాలంటరీకి యాడ్ అయి ఉన్నారో, ఏ సచివాలయానికి సెక్రటరియేట్ యాడ్ అయి ఉందో ఆ పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది ఏ ఏరియా, ఆ ఏరియాకి సంబంధించి శాంతిపురమా, ఎన్జిఓఎస్ కాలనీయా, అక్కైపాలెమా అనేది అందులో ఆటోమేటిక్గా వాలంటరీ సచివాలయానికి ఏ ఏరియాలో మీరు ఉన్నారో ఆ సెక్రటరియేట్ పేరు అనేది వచ్చేస్తుంది. మీరు ఆ వాలంటరీ సిస్టంలో మీరు ఏ డోర్ నెంబర్ బట్టి యాడ్ అయి ఉన్నదో ఆ డోర్ నెంబరే వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనం పిన్ కోడ్, అంటే ఏ ఏరియాలో ఉన్నో దాన్ని బట్టి పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఫాదర్దో మదర్దో ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కిందన మనకి ఎంటర్ రైస్ కార్డ్ నెంబర్ అని ఉంటుంది. ఆ రైస్ కార్డ్ నెంబర్ అంటే మనం బియ్యం తీసుకుంటాం కదా, ఆ బియ్యం కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, బియ్యం కార్డ్ నెంబర్ అనేది మనం యాడ్ చేయాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా పిల్లవాడిదో పాపదో ఏజ్ అనేది వచ్చేస్తుంది, మనం ఎంటర్ చేయాల్సింది. ఆ తర్వాత జెండర్ అంటే మేలా ఫీమేలే ఎంటర్ చేయాలి. తర్వాత రిలీజియన్, హిందూసా, ముస్లిమ్సా, క్రిస్టియన్సా అనేది ఆప్షన్స్ దాంట్లో వస్తుంది. మనం ఏదైతే రిలీజియన్ ఉంటుందో అది మనం ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాస్ట్, ఓబీసీయా, ఓసీయా, ఎస్సీయా, ఎస్టీ అనేది మనం ఆప్షన్స్లో క్యాస్ట్ మీద క్లిక్ చేస్తే వస్తుంది. దాని మీద మనం క్లిక్ చేయాలి. చైల్డ్ హ్యావింగ్ పేరెంట్ ఆ గార్డియన్, పేరెంట్ ఆర్ గార్డియన్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఆ పేరెంట్ అయితే పేరెంట్ మీద క్లిక్ చేయాలి. గార్డియన్ ఉంటే పేరెంట్స్ లేదు, గార్డియన్ మీద ఉంటే గార్డియన్ నేమ్ ఎంటర్ చేసి వాళ్ళ పేరు ఎంటర్ చేయాలి. వాళ్ళ ఎవరైతే మదర్ అయితే మదరు,
ఫాదర్ అయితే ఫాదరు, వాళ్ళ పేరు ఎంటర్ చేసి ఎవరి పేరు అయితే ఎంటర్ చేసామో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ని మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఆ కిందన మనకు ఒక ఆప్షన్ వస్తుంది, డూ యూ హ్యావ్ సిబ్లింగ్ ఎల్డర్ వన్ అని వస్తుంది. ఇప్పుడు మనం ఎవరినైతే జాయిన్ చేస్తున్నామో వాళ్ళకి అక్క కానీ అన్నయ్య కానీ ఉంటే వాళ్ళు ఏదైనా స్కూల్లో చదివితే ఆ స్కూల్ యొక్క ఏదైనా ఒక స్కూల్లోని మనం జాయిన్ చేస్తే ఆ స్కూల్ యొక్క పేరు ఆ పిల్లవాడు అంటే వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళ అక్క కానీ ఆధార్ నెంబర్ని మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఆ స్కూల్ డీటెయిల్స్ కూడా వస్తుంది, ఏ డిస్ట్రిక్ట్ ఏ మండలం అనేది వస్తుంది. అవి డీటెయిల్స్ కొట్టగలనే ఏ స్కూల్లో చదువుతున్నారని చూపిస్తే ఆ స్కూల్ UDISC అనే ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేయగలనే ఆ పిల్లవాడిది మనం ఎంటర్ చేస్తాం. ఒకవేళ తనకు అన్నయ్య కానీ అక్క కానీ ఎవరు లేదు, తినే ఫస్ట్ అనుకుంటే నో అని ఆప్షన్ క్లిక్తే ఆ డీటెయిల్స్ ఏమీ అడగదు. ఈ పైన ఉన్న డీటెయిల్స్ ఏమి ఏ స్కూల్లో చదువుతున్నారో అవే డీటెయిల్స్ అడగదు. ఒకవేళ తినే ఫస్ట్ అయితే పాప కానీ బాబు కానీ తనే ఫస్ట్ అయితే ఇంకే డీటెయిల్స్ మనకి అడగదు. అప్పుడు డిసడ్వాంటేజెస్ అని గ్రూప్స్ అని వస్తుంది. అంటే HIV కానీ ఎయిడ్స్ కానీ అనాథ కానీ అంటే అర్ఫన్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే అక్కడ ఆప్షన్స్ వస్తే ఏమీ లేవు అంటే నన్ ఆఫ్ ది అబౌవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈజ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఆఫ్ చైల్డ్ పేరెంట్ గార్డియన్ ఈజ్ సేమ్ యాజ్ అబౌవ్ అని ఆప్షన్ ఉంది కదా. ఇప్పుడు మనకి పైన పాప కానీ బాబు కానీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగలం. వాళ్ళు ఏ సచివాలయం సెక్రటరీ కోడ్ వాళ్ళ ఫోన్ నెంబర్ అదే డోర్ నెంబర్ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దా అడ్రస్ మీదే ఉంటే ఎస్ అని మనం క్లిక్ చేయాలి. లేదు ఆ అడ్రస్లో లేరు వేరే అడ్రస్లో ఉన్నారు అంటే నో అని ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నో అని ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ప్రజెంట్ ఏ అడ్రస్లో ఉన్నారో ఆ అడ్రస్ యొక్క ప్రూఫ్ అనేది మనం అప్లోడ్ చేయాలి ఆన్లైన్లో. అక్కడ కింద ఆప్షన్ వస్తుంది, ఆ ఆప్షన్లో మనం క్లిక్ చేయాలి. తర్వాత అప్లోడ్ స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అని ఉంటుంది. అది బిలో 1 MB లోపు మనం స్కానింగ్ చేసి అప్లోడ్ చేయాలి. అది కూడా కేవలం PDFలోనే అది అప్లోడ్ తీసుకుంటుంది. బిలో 1 MB డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అనేది క్లారిటీతో ఉండాలి, PDFలోనే ఉండాలి, 1 MB లోపే ఉండాలి. అది అప్లోడ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ డిక్లరేషన్ దాని మీద టిక్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత మనం రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కిందన బ్లాక్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగలనే అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ అనేది మనకి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తామో ఆ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ అప్లికేషన్ నెంబర్ అనేది మనకి మెసేజ్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మనకి కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లోని మనం ఎంటర్ అప్లికేషన్ ID లాగిన్ అని అదే ఫస్ట్ రిజిస్టర్ కింద లాగిన్ ఉంటుంది కదా, ఆ లాగిన్ దగ్గర అప్లికేషన్ ID పాస్వర్డ్ క్యాప్చా కోడ్ లాగా వస్తుంది. ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేసి మనం సబ్మిట్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మనకి మండల్ డిస్ట్రిక్ట్ ఎన్ని కిలో ఫస్ట్ 1 కిలోమీటర్ చూపిస్తుంది. 1 కిలోమీటర్ క్లిక్ చేయగలనే గో అని ఆప్షన్ మీద క్లిక్ చేయగలనే మనకి కొన్ని స్కూల్స్ వస్తుంది. 1 కిలోమీటర్ స్కూల్స్ అంటే 1 కిలోమీటర్ లోపు ఉన్న మన అడ్రస్కి 1 కిలోమీటర్ లోపు ఉన్న స్కూళ్ళు చూపిస్తాయి. అవి ఖచ్చితంగా మనకు నచ్చినా నచ్చకపోయినా ఆప్షన్స్ అనేది మనం పెట్టాలి. అది పెట్టిన తర్వాత మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తే 3 కిలోమీటర్స్ అని ఆప్షన్ వస్తుంది 1 కిలోమీటర్ కిందన. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ గో అని పెడితే మళ్ళీ 3 కిలోమీటర్స్ లోపు ఉన్న స్కూల్స్ మనకి చూపిస్తాయి. ఆప్షన్ కూడా మనం ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కిందన మనం జంబ్లింగ్ చేసుకోవాలనుకుంటే అక్కడ చూపించట్లేదు, ఓన్లీ ఫస్ట్ 1 కిలోమీటర్లో ఉన్న స్కూల్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. 3 కిలోమీటర్స్ ఎక్కువ స్కూల్స్ అయితే రావట్లేదు, కొన్ని స్కూల్స్ వస్తున్నాయి. ఆ ఆప్షన్స్ కూడా క్లిక్ చేసుకొని మనం చూసుకొని అది ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి రీచెక్ చేసుకొని సబ్మిట్ చేస్తే మనకు ఒక కొత్త పేజ్ వస్తుంది. మనం ఏ ఆప్షన్స్ పెట్టాం, ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ అని పెట్టుకునేది ఏ విధంగా పెట్టుకునే అనేది చూసుకుంటే మనకు ఒక పేజ్ వస్తుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి సబ్మిట్ అయిపోయి ఫస్ట్ రౌండ్ అనేది మనకి May 21 రిజల్ట్ వస్తుంది. సెకండ్ రౌండ్ అనేది June 6. అడ్మిషన్స్ అనేది June 12 లోపు మనం అడ్మిషన్ అయిపోవాలి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.